రెండు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ఎగువ గోదావరి జిల్లాలో పలు జిల్లాలు జలమయమైపోయాయి. పెదవాగు ప్రాజెక్టుకు గండిపడింది. దీంతో విలీన మండలాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇక ఏలూరు జిల్లాలో భారీ వర్షం కురవటంతో వరద ప్రభావంతో కారు కొట్టుకుపోయింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి చేను, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి సతీష్, అదేవిధంగా ఏలూరు నుంచి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ అండ్ శ్రీనివాస్, ఈ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి ప్రస్తుతం? శ్రీనివాస్. శ్రీనివాస్ చెప్పండి. కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కావడంతో అటు వాగులు, వంకలు కూడా పొర్లి పొంగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురియడంతో అటు గోదావరికి వరద ఉధృతి అంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటుంది పోలవరం ప్రాజెక్టు వద్దకు. ఇదే సందర్భంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక మండలాలకు, అనేక గ్రామాలకు ఇప్పటికే రాకపోకలన్నీ కూడా బంద్ అయ్యాయి. మరోపక్కన జంగారెడ్డిగూడెం వద్ద ఉన్నటువంటి కరటం జలాశయం నుండి కూడా దాదాపు 17,000 క్యూసెక్కుల నీరంతా కూడా దిగువకు వదలడంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాలకు సంబంధించి కూడా పంట పొలాలన్నీ కూడా ఇప్పటికే మునిగిపోయాయి. ఇదే సందర్భంలో ఆ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధాన రహదారులపైన మోకాల లోతు నీళ్లన్నీ కూడా నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అలాగే బొలిశెట్టి శ్రీనివాసు అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అధికారులతో సమాయత్తమై ఆ నీరంతా కూడా తగ్గే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరో పక్కన జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలతో పొంగుతున్నటువంటి వాగులతో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బందులు పడుకోకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చిరు బాలరాజు అయితే కూడా అంతా కూడా పర్యటిస్తూ ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో అటు ఏలూరు జిల్లాకి పెద్ద ఎత్తున వరద ముంపు, వర్షాలు పెద్ద ఎత్తున వరద చేరుకూరుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాత్రి జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీతో కూడా టెలికాన్ఫరెన్స్ నుంచి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలైతే కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులకు సూచించడం జరిగింది. మరోవైపు అటు ఏలూరుకు సంబంధించి కూడా తమ్మిలేరు వాగు కూడా పొంగే ప్రమాదం ఉందని చెప్పి అధికారులు ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మరోపక్కన కరటం జలాశయంకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నీరంతా కూడా కిందికి దిగి వదులుతున్న నేపథ్యంలో అటు ఎర్ర కాలువ గట్లన్నీ కూడా ఎక్కడైతే వీక్ గా ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున పటిష్టపరిచే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులకు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు అయితే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్కన గోపాలపురం, నల్లజర్ల మండలాలకు సంబంధించి, దేవరపల్లి మండలాలకు సంబంధించి కూడా నిన్న నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా పెద్ద ఎత్తున అటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇదే సందర్భంలో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలతో ఒక్క తాడేపల్లిగూడెంలోనే దాదాపు 95 మిల్లీ సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు
గుర్తించడం జరిగింది. ఇదే సందర్భంలో యావరేజ్న వర్షపాతం 90 సెంటీమీటర్లుగా నమోదైనట్టు కూడా 90 మిల్లీ సెంటీమీటర్లు నమోదైనట్లు కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మరో పక్కన ఏలేరుపాడు అలాగే కుక్కునూరు మండలాలకు సంబంధించినటువంటి గుండేటి వాగు, జిల్లేలు వాగు ఈ పొంగు పొరుతున్న నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ కూడా ప్రయాణాలు చేయవద్దని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడా కూడా ఎవరు కూడా ఇబ్బందులు తొలగదు. మరో పక్కన ఎవరైనా ఇబ్బందులు పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఏలూరు కలెక్టరేట్లను అలాగే జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇంకా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరోవైపున ఎవరైతే పాత బిల్డింగులు కానీ అలాగే పూరి గుడిసెలు ఉన్నాయో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సుమా. ఓకే శ్రీనివాస్ అండ్ సతీష్, కాకినాడలో పరిస్థితి ఏంటి? వర్షాలు దంచి కొడుతున్నాయి, వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పటివరకు? సుమా, గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో తీవ్ర ప్రభావం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఏజెన్సీ ప్రాంతం నుంచి మొదలుకొని తూర్పుగోదావరి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ 3 జిల్లాలపై తీవ్ర స్థాయిలో పడింది. అయితే కాకినాడ జిల్లాలో అయితే మాత్రం అంతగా ప్రభావం లేనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతం కనుక మనం చూసుకుంటే కనుక సుమారుగా 3 మండలాలకు సంబంధించి 20 గ్రామాలకి పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. విఆర్పురానికి సంబంధించి కొండరాజు వాగు కాజ్వే పై నుంచి కూడా ఈ వరద నీరు అయితే మాత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా మనం ఎటపాక మండలానికి కనుక చూసుకుంటే కనుక అన్నవరం కొండ వాగు కూడా అన్నవరం కొండ పైనుంచి కూడా వరద ప్రవాహం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ప్రవహించడంతో సుమారుగా 20 గ్రామాలకైతే మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే తూర్పుగోదావరి జిల్లాలో అంత ప్రభావం లేనప్పటికీ కూడా రాజమండ్రి నగరంలో అయితే మాత్రం పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. కోనసీమ ప్రాంతానికి అయితే వస్తే కనుక గంటి పెదపుడు వద్ద తాత్కాలికంగా వేసిన ఏటికట్టు కూడా వరద ప్రవాహానికి అయితే మాత్రం కొట్టుకుపోవడంతో 4 గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే కనుక 3000 హెక్టార్ల పంట కూడా నష్టం నీట మునిగినట్టు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మాత్రం 3 జిల్లాల కలెక్టర్లను కూడా ఎలర్ట్ చేసిన పరిస్థితి. అయితే ఇటు కలెక్టర్ కార్యాలయాల వద్ద, ఆర్డీఓ కార్యాలయాల వద్ద కూడా కాల్ సెంటర్లు కూడా కాల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది, టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్లు అయితే మాత్రం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడే సమీక్షలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాటిని ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్లు 3 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లందరూ కూడా అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడే అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జలమయమయ్యే ప్రాంతాలను అయితే మాత్రం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఎటువంటి విద్యుత్ విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి మునిగే ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ జనరేటర్లను కూడా ఏర్పాటు చేసి వాటర్ను కూడా తోడే ప్రయత్నాలు అయితే మాత్రం చేసేందుకు అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అయితే మాత్రం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 9 మండలాలకు సంబంధించి అంటే సముద్ర తీర ప్రాంతంలో 9 మండలాలపై ఉంటుంది. ఈ 9 మండలాలకు సంబంధించి 140 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఈ సముద్ర తీర ప్రాంతం అయితే ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తున్నాయి. ఎవరో కూడా సముద్ర తీరం వెంపడి వెళ్ళొద్దని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినట్టు చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజులు ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా. థ్యాంక్ యూ సతీష్.